తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. అంటే మీరు జనసేనకి నాయకులు లేరు అంటున్నారు గానీ, చాలా నియోజకవర్గాల్లో జనసేన పవన్ కళ్యాణ్ గారి టూర్‌లో వీటిలో పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివస్తున్నారు, అభిమానులు తరలివస్తున్నారు. అయితే ఇప్పుడు ఇతర పార్టీల నుంచి జనసేనలో ఇస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి ఇస్తే, ఇక్కడ ఉన్న నాయకులు వాళ్ళ రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు దానికి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి ప్రాస్పెక్ట్లో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. హ్మ్. 175 నియోజకవర్గంలో నాకు సంబంధించిన వ్యక్తులు అక్కడ కింద మీద పడితే పనిచేస్తున్నారు. వాళ్ళని కాదని కొత్తవాడిని తెచ్చుకుని నేను ఎత్తికెక్కించుకొని నేను వాడి కోసం నా కార్యకర్తల్ని నా వాళ్ళని ఎందుకు త్యాగం చేయాలన్న దాంట్లో మీకు 2019 ఎలక్షన్స్లో రాపాక్ గారి ఎలక్షన్ అండి. మీరు అది చూడండి కావాలంటే రాజోలు ఆయన క్లియర్గా రాపాక్ గారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే ఆయన చెప్పిన మాట ఏంటంటే నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు అన్నా, కానీ నాకు సంబంధించిన వ్యక్తికి నేను కాదని నీకు ఇచ్చే ఛాన్స్ లేదు, నెక్స్ట్ టైం ఆలోచిద్దాం అన్నాడు. అంటే ఒక పార్టీ కమిట్మెంట్తో పనిచేస్తున్న వాళ్ళకు ఉన్న చిత్తశుద్ధి ఆయన చాటుకుంటున్న విధానం. వాళ్ళ వాలంటీర్ వ్యవస్థ ఎవరండి? ఆ కార్యకర్తలే కదా. ఆయన డెలిబరేషన్స్ ఇస్తున్నాడు, మనం అది చెప్పవలసింది. ఒక సముచిత స్థానం ఇస్తూ ఒక కార్యకర్త పర్యవేక్షణ చేస్తున్న ఒక పార్టీని వీళ్ళు ఎదుర్కొంటున్న విధానం చూడండి. నాయకులకి గౌరవం ఇవ్వట్లేదు, బోత్ తెలుగుదేశం ఉండే అసలు జనసేన. అండ్ కార్యకర్తల పర్యవేక్షణలో ఎక్కడ ఉంది? కార్యకర్తల మనోభావాలను ఎక్కడైనా కన్సిడరేషన్స్ తీసుకుని టికెట్లు అనౌన్స్ చేశారు వీళ్ళు. దిస్ ఆల్ సర్టన్ థింగ్స్. అందులో ముఖ్యంగా తణుకులాడి దగ్గర రామచంద్రరావు గారికి ఎప్పుడైతే అన్యాయం జరిగిందో నాయకుడికి వాళ్ళ నాయకుల పట్ల ఉన్న చిత్తశుద్ధి కమిట్మెంట్ ప్రశ్నించబడుతుంది. ఆయన అదే సభలో వారాహి యాత్రలో ఎవరికి లేని హైపోథికల్ ఈక్వేషన్స్లో ఆయనకి ప్రయారిటైజేషన్ ఇచ్చినప్పుడు ఆయన గురించి ఆయన చెప్పి నువ్వు నాతో ఇన్నాళ్ళు ట్రావెల్ అయ్యో, అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయినా నీ చిత్తశుద్ధి నాకు తెలుసు, నేను గెలిపించుకోవాల్సిన బాధ్యత నాకు ఉందని చెప్పి మాట్లాడిన వ్యక్తి మాట మీద కూడా నిలకడలేకపోతే ఎట్లా అండి? ఇప్పుడు ఇవాళ రాజకీయ క్షేత్రంలో ఎవరైనా ఒక 5 సంవత్సరాలు ఇవాళ మీరు ఆ తెలుగుదేశం కూడా చూడండి ఒకసారి, వీరిద్దరికి ఒక కంపారిజన్ చెప్తా. ఒక టీవీ ఛానల్లో కూర్చొని కంటిన్యూస్గా జగన్మోహన్ రెడ్డిని తిడుతున్న వాళ్ళకి 2 నియోజకవర్గాలు ఏమి కాకుండా ఇచ్చేసారు. ఒకటి పి గన్నవరం, ఒకటిను ఇంకోటేమో అక్కడ రాజేష్. వాళ్ళిద్దరికి మీరు వాట్ ఈస్ దర్ క్యాపబిలిటీస్ చెప్పండి. ఇవాళ మీకు ఒక సామాజిక వర్గ బ్రాహ్మణ సామాజిక వర్గ యువతుల్ని తీసుకొస్తే 15 లక్షలు ఇస్తాను, వాళ్ళు మ్యారేజ్లు చేసుకుంటే వాళ్ళని దుబాయ్ తీసుకెళ్ళి పంపిస్తానని మాట్లాడుతున్నాడు అతను. సరే ఎవరిచ్చారు? రాజ్యాంగంలో మనకి ఒక కులమతాల అసమానతలు రూపుమాపడానికి ఎన్నో వందల స్టెప్లు ఉన్నాయి, కానీ ఇలాంటి ప్రొవొకేషన్స్, అబ్యూజివ్ లాంగ్వేజెస్తో ఒకడేమో చెప్పు తీసుకొట్టినందుకు ఒకడేమో ₹1,00,00,000 ఇస్తున్నాడు, తలనరికి తీసుకొస్తున్నాడు, ప్రయారిటైజేషన్స్ ఇచ్చుకున్న వాళ్ళకి టికెట్. అంటే ఆ పార్టీకి ఉపయోగపడుతుంది కదా ఇటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా పార్టీకి ఉపయోగపడుతుంది. ఇది చాలా మంచి మాట చెప్పారు సార్. దీని అంతకన్నా ముందు జరిగిన మహానాడులో గ్రేష్మమ్మే కదా తొడగొట్టి మరి ఛాలెంజ్ చేసింది అందరికీ. మరి దానికి అమ్మాయికి పార్టీ పరంగా శిక్ష ఎలా ఉంది? కనీసం కేటగరైజేషన్స్లో కూడా లేదు కదా. ఈ లోకేష్ పాదయాత్రకి మొత్తం కోఆర్డినేట్ చేసి డబ్బులు తగలబెట్టుకున్న ఆ భాష్యం ప్రవీణ్ కుమార్ ఎక్కడ ఉన్నాడు? ఏమి కాకుండా స్మార్ట్గా పుల్లారావు గారికి టికెట్ అనౌన్స్ చేసి అక్కడ చేతులు కడుక్కుంటే, ఇప్పుడు మీరు శ్రీరామ్ గారికి ధర్మవరంలో ఏవి కాకుండా అనౌన్స్ చేసాడు. ఇవాళ లోకేష్ టీం ఏది? ఎగ్జాంపుల్ చెప్తున్నాను. యువకులు అన్న ప్రాస్పెక్టివ్లో కనుక ఇది వస్తే మీకు తెలుసో తెలీదో 45 నుంచి 55, 55 నుంచి 75 వయసు ఉన్న వాళ్ళకి దగ్గర 64 స్థానాలు ఇచ్చారండి ఏజ్ కేటగరైజేషన్స్లో. మరి ఎక్కడ యువత? దీనికి పవన్ కళ్యాణ్ లాంటి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ప్రవచనాలు లోకేష్ దే పని చేస్తుంది అన్నారు. లోకేష్ ది చేయదు, చంద్రబాబు మార్కే తేడా. లోకేష్ తాలూకాలు ఆ చిన్నపిల్లలందరినీ వేసుకు తిరిగాడు కదా, కేవలం స్వార్థ ప్రయోజన పరిరక్షణ. పాదయాత్ర అంతటి సాగుబాటు జరగాలని చెప్పి దొరికినట్టు వాడుకున్నాడు. ఏవో టికెట్లు. ఇవాళ మీకు ఒకటే చెప్తున్నాను సార్, ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ టేకింగ్ ప్లేస్ అన్న దగ్గర పార్టీ కమిట్మెంట్తో పనిచేసి వాళ్ళ కన్సిడరేషన్స్ ఎట్లా ఉన్నాయి? దేవినేనమ్మా ఏం సార్? పార్థ సార్ ఇంకా రాజీనామా చేసేట కూడా మీకు జర్నలిస్ట్గా చెప్పండి, రాజీనామా చేసేట అఫీషియల్ మరి టికెట్ ఎలా అనౌన్స్ చేస్తారండి? ఇప్పుడు దేవినేని ఉమా అనే వ్యక్తి ఒక కుర్చీ వేసుకున్నాడు పోలవరంలో, ప్రతి సోమవారం పోలవరం అని చెప్పి చంద్రబాబు నాయుడు ఇచ్చిన పాపానికి 72% సక్సెస్ చేశాడు, నియోజకవర్గాన్ని గాలి కుదురుకున్నాడు. మరి పార్టీ పరంగా ఆయన ప్రొటెక్ట్ చేయాలా? ఎక్కడ? ఇంకా వేరే ఉంటాయి కదా, ఎమ్మెల్సీలు ఉంటాయి, లేకపోతే వేరే వస్తే కదా సార్. అయితే గీతే అయితే పూడి. సో ఇక్కడ ఎమ్మెల్సీలు వస్తే పవన్ కళ్యాణ్ కూడా క్యాడర్కి అందరికీ అదే చెప్తున్నాడు. ఏమన్నా లాజిక్ ఉందా సార్? అతి కష్టం మీద గెలిచిన అమ్మ ఎవరు? మన వాడి పేరేంటండి, అనురాధమ్మ గెలిచింది ఆవిడ. మిగిలినవన్నీ 3.5 సంవత్సరాల దాకా ఎక్కడైనా వెసులుబాటు ఉంటుందా ఎమ్మెల్సీలకు కానీ రాజ్యసభ ఎంపీలకు కానీ? చెప్పమనండి ఒకసారి. ఎక్కడున్నారండి వీళ్ళు? ఉన్నట్టు చీపురు పెట్టి తుడిచేశారు. 151 స్థానాలు ఒక పటిష్టమైన పార్టీకి వస్తే ఎంత ఉపద్రవం వస్తుందో బేసిక్ అవగాహన లేదు వీళ్ళకి. రాజ్యసభ మండలి 2 చీపురు పెట్టి తుడిచేశారు. 3-4 సంవత్సరాల పాటు ప్రెజెన్స్ ఉండదు అక్కడ. వాట్ ఆర్ దే ఆర్ టాకింగ్? ఇదే
ఇన్నాళ్ళ రాజకీయ అనుభవంలో వాళ్ళు చేసుకుంటున్న పనులు 2 హౌసెస్ ఉన్నప్పుడు ఎలా బ్యాలెన్స్ చేయాలన్న ప్రాథమిక అవగాహన కూడా లేకుండా ఓ పోరాట పట్టం ఎలా ఉందో చూడమనండి ఒకసారి. ఇంత లెగసీ కలిగిన లీడరు ఇవాళ ఆ స్థాయిలో శాసించే దగ్గర దేహేని ఉంటాడా చంద్రబాబు నాయుడు? బిక్కులాడుకుంటే ఎవరు బీజేపీ కోసం ఎదురు చూపులా? విల్ దే గివ్ ఎనీ టాలరెన్స్ అండ్ కన్సిడరేషన్?